మీ ఇల్లు ఎట్లాంటిది, మీ ఇంట్లో లైఫ్ ఎట్లాంటిది? హైదరాబాద్లో ఒక ఫ్లాట్లో నేను నివాసం ఉంటాను. మా వాళ్ళందరినీ అడగండి. జీవితంలో ప్రజల డబ్బు ఒక్క రూపాయి ఇంతవరకు ఒక్క పైసా కూడా నేను దుర్వినియోగం చేసింది కానీ సొంతం చేసుకుంటానండి. ఒంటి మీద చేస్తున్న క్షేమాగా చెప్పగలను. ఈ జిల్లాలోనే పనిచేశాను. ఏ కుటుంబాన్ని అడగండి. అది నిజం కాకపోతే నన్ను పక్కనిచ్చే వాళ్ళ ఈ దేశంలో ఇప్పటిదాకా. కానీ వ్యక్తి సుఖాన్ని సమాజంతో సంధానించడం సాధ్యం. మన కుటుంబాన్ని మనం గౌరవప్రదంగా గుర్తుగా పోషించుకుంటూ పరులకు మంచి చేస్తూ మన పోషణ మనం చేసుకుంటూ బతికేది నిజమైన జీవితం. మన డబ్బు కోసం సమాజాన్ని నాశనం చేసేది వ్యర్థ జీవితం. అంతకంటే దారుణమైన జీవితం ఇంకోట్లేదు. అంచేత చెప్పేదే చేసినప్పుడు, చేసేదే చెప్పినప్పుడు ఆ మాట విలువ చేకూరుతుంది. చెప్పేది ఒకటే చేసేది ఒకటి అనేటైతే ఆ మాట విలువ చేయకూడదు. కొందరు కొన్ని మాటలు చెప్తే దానికి కూడా విలువ వస్తుంది. అదే భాషని అదే పదాలని ఇంకొకళ్ళు వాడితే దాన్ని ఎవరు పట్టించుకోరు. కారణం ఏంటంటే ఆ చెప్పే మనిషి హృదయంలో ఎంత స్వచ్ఛత ఉన్నది. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో 6 పాయింట్స్ ప్రజల ముందుంచిందా, రాజకీయ నాయకుల ముందుంచిందా? మీ ఆప్షన్ ఏమిటి? సోదర, ఆప్షన్ల పక్కన పెట్టండి. ఒక నిపుణుల కమిటీ ఏర్పాటైంది. మచ్చలేని చరిత్ర ఉన్నటువంటి, నిజాయితీకి మారుపేరైన, నిర్భీతికి మారుపోయినటువంటి ఒక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంతో ఇక్కడ కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలతో సంబంధం లేనటువంటి నిపుణులంతా కూడా సభ్యులుగా ఒక కమిటీ ఏర్పాటైంది. వారి సూచనలు మాకు అంగీకారం కావచ్చా కాకపోవచ్చు పక్కన పెడదాం. కానీ వాస్తవాలను వాళ్ళు బేరీజు వేశారు. అసలు అభివృద్ధి ఎక్కడ జరిగింది, ఏ రంగాల్లో జరిగింది, ఏ రంగాల్లో జరగలేదు, ఏ జిల్లాలో జరిగింది, ఏ జిల్లాలో జరగలేదు, ప్రస్తుతం పరిస్థితి ఏమిటి, ఉపాధి ఎంత మేరకు వచ్చింది, ఎంత మేరకు రాలేదు, దగా అయిందా, మోసం జరిగిందా, వివక్షకు ఎవరన్నా బలైనారా, అయితే ఎవరు బలైనారు, ఎక్కడ వెనుకబడుతూనే ఉంది, ఇవన్నీ కూడా పూర్తిగా వాస్తవాల ఆధారంగా విశ్లేషణ చేసి కొన్ని నిర్ధారణలకు వచ్చారు. ఫ్యాక్ట్స్ ఆర్ సీక్రెట్, ఒపీనియన్స్ ఆర్ చీప్. అభిప్రాయాలను పట్టించుకోకర్లా, కానీ వాస్తవాలను గట్టిగా పట్టించుకోవాలి. ముందు లోతుగా ఆ వాస్తవాలను అధ్యయనం చేసినట్టయితే అందరి ప్రయోజనాలనే కాపాడే పరిష్కారాలు మనకు దొరుకుతాయి. ఏ వాస్తవాలే మాకు అక్కర్లేదు, ఏ విశ్లేషణ మాకు అక్కర్లేదు, తా పట్టిన కుందేటికి 3 కాళ్లే అని చెప్పని ఒక రాష్ట్రం ఏర్పాటైతే నష్టం అని భావించేవాళ్ళు, ఒక రాష్ట్రం ఏర్పాటు కావటమే పరిష్కారం అని భావించేవాళ్ళు వీధుల్లోకి వెళ్ళి వీరంగం చేస్తే సమస్యల పరిష్కారాలు, సమస్యలు జటిలం అవుతాయి. చిత్తశుద్ధితో మనం వాస్తవాలను బేరీజు వేసుకుని మనకున్న మేధస్సుని, హేతుబద్ధమైన తార్కిక దృక్పథాన్ని ఉపయోగిస్తే కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసి కానీ, ఉమ్మడి రాష్ట్రం కొనసాగించి కానీ అందరి ప్రయోజనాలనే కాపాడే ఏర్పాట్లు చేయొచ్చు. ఒక రాష్ట్రం ఏర్పాటు ఎవరికి ఉపద్రవం కానక్కర్లేదు. అలాగే ఒక రాష్ట్రం ఏర్పాటు ఏ అద్భుతాలని సృష్టించదు. అందరి ప్రయోజనాలని సమన్వయం చేయడం సాధ్యం. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ ఒక్కళ్ళకి టోటల్ విక్టరీ, మరొకళ్ళు టోటల్ డిఫీట్ సాధ్యం కాదు. పాక్షిక విజయాలు, ప్రాక్టికల్ విజయాలు మాత్రమే సాధ్యం. అందుకే పట్టుడుపులు నేర్చుకోవాలి, సమాజాన్ని కల్పించాలి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రయోజనాలు, దేశంలో అన్ని రాష్ట్రాల ప్రయోజనాలని, దేశంలో యువత ప్రయోజనాలని కాపాడేందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలి. చిత్తశుద్ధి ఉంటే అది సాధ్యం. యువత దానికి ముందుకు రావాలి. ఆవేశానికి లోను కాకుండా, ద్వేషానికి, అసూయకి బలి కాకుండా, విచక్షణతో, విజ్ఞతతో మీ విద్యని, మీ అవగాహనని, మీ మేధస్సుని అస్త్రంగా ఉపయోగించి ఈ వాస్తవాలను తెలుసుకుని పరిష్కారాల వైపు దృష్టి సారిస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో అందరికీ పనికొచ్చే పరిష్కారాలు వస్తాయి. చివరి ప్రశ్న, మీకు అసలు లోక్సత్తా పార్టీ పెట్టే ఆలోచన ఎందుకు వచ్చిందండి? మీరు కూడా అందరు రాజకీయ నాయకుల్లా మారితే దేశం పరిస్థితి ఏమిటి? మన దేశానికి మార్పు ఎప్పుడు తేగలరు? మాకు మీ మీద నమ్మకం కలగాలంటే మన దేశానికి ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలన్నా నా పైన చుదుకేమంటారా? గుండె మీద చేసుకున్న మాట చెప్పగా ఈవేళ కూడా సుప్రీంకోర్టులో ఈ 2G స్పెక్ట్రమ్ ని క్యాన్సిల్ చేసి మళ్ళీ కాంపిటేటివ్ బిడ్డింగ్ పెట్టి ఆ డబ్బుల్ని కక్కించి ఏర్పాటు చేయాలని చెప్పిన సుప్రీంకోర్టులో కేసు వేసింది లోక్సత్తా. దానికి కలిసి వచ్చింది మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్లు, మాజీ విజిలెన్స్ కమిషనర్లు, ఈ దేశంలో
అత్యంత పేరు ప్రతిష్టమైనటువంటి పౌరులు వీరంతా కలిసి వచ్చారు. దానికి నాయకత్వం వచ్చింది లోక్సత్తా. ఖచ్చితంగా దానిలో విజయం సాధించబోతున్నాం. ఈవేళ లోక్సత్తా చేసిన పోరాటం వల్ల రాష్ట్రంలో గ్రామీణ న్యాయాలు రాబోతున్నాయి. సంవత్సరాల పోరాటం చేస్తే ఇవాళ కౌలుదారుల కోసం చట్టం ఇప్పుడు ఆలస్యంగా వస్తుంది. గొంతు శాసనసభలో ఒక్కటైనా కూడా మీ అందరి గుండెల్లో ఆర్తిని సాధనంగా మలిచి వన్ మ్యాన్ విత్ కన్విక్షన్ ఇస్ ఎ మెజారిటీ అని చెప్పిన నమ్మకంతో నిర్ద్వంద్వంగా ఈ దేశంలో మార్పు కోసం పోరాటాలు చేస్తుంది. కాబట్టి అన్నమంతా చూడక్కర్ల 2 మెతుకులు చూస్తే చాలు ఉడికిందో తెలియడం కోసం అని చెప్పాను. ఇప్పుడు మీరు భవిష్యత్తు కోసం కలిసి రండి. ఈ రాజకీయం మళ్ళీ కొళ్ళిపోకుండా ఉండాలి అంటే, ఈ సంప్రదాయ రాజకీయంలాగా మారిపోకుండా ఉండాలంటే మీరు ఈ వేదికను సొంతం చేసుకోవాలి. పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా వేదిక నిర్మాణం చేసుకోవాలి. మీరు నాయకులుగా ఎదగాలి. మీ భవిష్యత్తు కోసం జరిగే పోరాటంలో మీరు నాయకులు. మీరు కేవలం పల్లకీలు మోసే బోయిలు కాకూడదు, జెండాలు పట్టే కూలీలు కాకూడదు. ఈ దేశ భవిష్యత్తు మీరైనప్పుడు ఆ భవిష్యత్తును శాసించే బాధ్యత, హక్కు, అధికారం మీరు. అప్పుడు నిజమైన గ్యారంటీ ఏ వ్యవస్థ అయినా ఏ సంస్థ అయినా కూడా చెడిపోకుండా ఉంటుంది. రాజకీయం ఎందుకు అంటే సోదరా, ఇవాళ రాజకీయం కోసం కాదు. నిజమైన రాజకీయం అంటే ఓ గాంధీ, అంబేద్కర్ చేసింది, ఓ సర్దార్ పటేల్ చేసింది, ఓ సుభాష్ చంద్రబోస్ చేసింది. నిజమైన రాజకీయం అని చెప్పంటే ఒక లాల్ బహదూర్ శాస్త్రి చేసింది. నిజమైన రాజకీయం అంటే నెల్సన్ మండేలా చేసింది, ఆంగ్ సాన్ సూచీ చేస్తున్నది. నిజమైన రాజకీయం అంటే సమాజంలో అందరి ప్రయోజనాలని కాపాడడం కోసం మన వనరులనే శక్తిని సమన్వయం చేసేది. అలాంటి రాజకీయాన్ని మనం పట్టించుకోకపోతే పవిత్ర వ్యాసంగంగా దేశాన్ని దోచుకోవడం కోసం రాజకీయాన్ని సాధనంగా చేసుకునే వాళ్ళు చాలా సంతోషంగా దాన్ని ఊళ్ళవుతారు, పదవులు తెగబాగుతారు, దేశాన్ని తెగబడి దోచుకుంటారు. ప్రస్తుతం దేశంలో జరుగుతుంది. మహాత్మా గాంధీ చెప్పారు, రాజకీయాన్ని మీరు పట్టించుకోకపోయినా రాజకీయం మిమ్మల్ని పట్టించుకుంటుంది. పాలిటిక్స్ ఎన్స్నేర్స్ యూ లైక్ ది కాయిల్స్ ఆఫ్ ఎ స్నేక్. దాని నుంచి తప్పించుకోలేం. మన రోడ్డు బాగుండాలన్నా, దోమల్ని అదుపు చేయాలన్నా, రోగాలు రాకుండా కాపాడాలన్నా, ప్రతి బిడ్డకి ఉపాధి కల్పించాలన్నా, అందరికీ మంచి విద్య అందాలన్నా, కుల వ్యవస్థ నిర్మూలించాలన్నా, ఈ దేశం ప్రపంచంలో అగ్రరాజ్యంగా వెలుగొందాలన్నా అది రాజకీయం ద్వారా మాత్రమే సాధ్యం. నిజాయితీ అయిన నిఖార్సైన రాజకీయం ద్వారా సాధ్యం. ఈవేళ రాజకీయం దుర్మార్గమైంది కాబట్టి, దేశాన్ని దోచుకుంటుంది కాబట్టి మనందరికీ ఇంత బాధ ఉంది. దుర్మార్గపు రాజకీయానికి పరిష్కారం మంచి రాజకీయం, నిజమైన రాజకీయం, మీరంతా పాల్పంచిన రాజకీయం. నాయకులు, వాడి కొడుకులు, కోట్లు అక్రమంగా సంపాదించిన వాళ్ళు, నేరస్తులు, గోండాలు, హంతకులు చేసే రాజకీయం కాదు. ఈ దేశాన్ని మార్చే రాజకీయం నిజాయితీ పనుల నుంచి మీ నుంచి రావాలి. అందుకు సిద్ధమవుతారని చెప్పి ఆశిస్తూ, ఇంకా సమయం లేదు కాబట్టి మన్నించమని వేడుకుంటూ మీ అందరినీ మనసారా అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై హింద్. To honor the chief guest, Jayaprakash Narayan garu. I request Dr. Sugna garu to present a memento to Chandrakala garu.